హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 80 ముగింపు. తను అలాంటిది ఖచ్చితంగా వాడదురా! ఎక్కడో ఏదో పొరపాటు జరిగుంటుంది అని తెలుసుకుంటానిప్పుడు. ఎలా ఉంది తను? అది ముందు చెప్పు అని ధీరజ్ అడగగానే, మీరిక్కడికొచ్చి 3 మంత్స్, 4 మంత్స్ అవుతుంది అన్నట్టు ఉంది కదరా! తన బ్లడ్‌లో అయితే ఇప్పుడేం లేదు కానీ, అవి వాడినట్టు మాత్రం తెలిసింది. ఖచ్చితంగా తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది అని నిఖిల్ చెప్పగానే, థాంక్ యూ రా! అని ధీరజ్ వల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వల్లి, ధీరజ్ ఎవరూ లేకుండా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎలాంటి గొడవ లేకుండా. అరవింద్ గారు, కవిత గారు మాట్లాడుతూనే ఉన్నారు కూతురుతో. కూతురు ఇప్పుడు అల్లుడితో సంతోషంగా ఉంది అని ఊరుకున్నారు. అవసరమైతే అరవింద్ గారు అల్లుడికి అమెరికాలోనే అన్ని సెటిల్ చేయగల సత్తా ఉంది. కానీ వాళ్ళింకా ఏదీ చెప్పకపోవడంతో అరవింద్ గారు సైలెంట్‌గా ఉన్నారు. అలా ధీరజ్, వల్లి అమెరికాలో ఉండగానే ఒకరోజు సుభద్ర గారు ఏడుస్తూ ధీరజ్‌కి ఫోన్ చేసి, ధీరజ్, తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు నాన్న. ఇక్కడెవరెవరో ఇంటికొస్తున్నారు. మాకర్థం కావట్లేదేం అని కాల్ చేయగానే, వల్లి కూడా ఆ మాటలు విని వెంటనే బయలుదేరదాం ధీరజ్. అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా! అని వల్లి, ధీరజ్ అమెరికా నుండి ఇండియాకి వచ్చేసరికి ఇల్లు చాలా ఘోరంగా ఉంటే పనివాళ్ళు కూడా ఎవరు ఇంట్లో ఉండరు. వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు అని వాళ్ళందరూ పని మానుకొని వెళ్ళిపోయారు. విరాజ్ దగ్గర ఒక్క రూపాయి లేదు. అప్పు చేసిన వాళ్ళందరూ కూడా విరాజ్‌పై కేస్ పెట్టారు. అందుకే పోలీసులు విరాజ్‌ని అరెస్ట్ చేయడంతో ధీరజ్ వెంటనే వెళ్లి తమ్ముడిని విడిపించి, తమ్ముడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చూసేసరికి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మినా సరిపోనంత అప్పు చేశాడు. అలా కేవలం సంవత్సరంలో ఇలా ఎంత అప్పులు చేస్తాడు అని ధీరజ్ ఎదురు తిరిగేసరికి విరాజ్ తాగుడికి బానిస అయ్యాడు అని తెలిసి అతడికి ఫుల్లుగా తాగించి విరాజ్ చేత అడ్డమైన సంతకాలు అన్నీ చేయించుకొని వాళ్ళ ఆస్తంతా కూడా చాలా మంది శత్రువులు లాగేసుకున్నారు. ఇక వాళ్ళకి ఆస్తులన్నీ ఇచ్చేయక తప్పలేదు. ఒక్క మాట మాట్లాడకుండా తన ఆస్తి అంతా తమ్ముడు చేసిన అప్పుల దగ్గరంతా కూడా రాసి ఇచ్చేశాడు. అతడు ఉంటున్న ఇంటితో సహా. అయినా కూడా వల్లి ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు. సైలెంట్ గానే నిలబడింది. భర్త ఆస్తి అంతా పోయినా కూడా ఈ విషయాలన్నీ తెలుసుకున్న అరవింద్ గారు అల్లుడి దగ్గరికి వచ్చి ఒక మాట కూడా మాట్లాడకుండా, బాబు, నా కూతురు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అవసరమైతే నా పూర్తి ఆస్తి అంతా కూడా నా కూతురికే రాసిచ్చేస్తాను. మీరు వల్లి కోసం తీసుకున్న ఇంట్లో ఉండాలి అని కూతురు కోసం ఆల్రెడీ కట్టించిన ఇంటికి వాళ్ళని రమ్మనడంతో వల్లి ఏం మాట్లాడకుండా, అత్తయ్య, మావయ్య, వెళ్దాం పదండి అని అత్తింటి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ నాన్న తన కోసం కట్టించిన పెద్ద ప్యాలెస్‌కి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళిన వేళ విశేషమో ఏమో తెలియదు కానీ, వల్లి ఆ ఇంట్లోకి వెళ్ళడమే కళ్ళు తిరిగి పడిపోవడంతో, వెంటనే డాక్టర్ గారిని పిలిచి చెక్ చేయడంతో, వల్లి ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవ్వడంతో, ధీరజ్, వల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ విషయం తెలుసుకొని వెంటనే కవిత గారు, సుమన, క్రాంతి కూడా వల్లి వాళ్ళ ఇంటికి వచ్చి, వల్లిని హత్తుకొని సంతోషంగా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే, ధీరజ్ హ్యాపీనెస్ అంతా ఇంతా కాదు. ఇక వల్లికి అయితే ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటుంది. ఎవరినైతే పిల్లలు లేరు అని చులకనగా చూసారో, ఇప్పుడు తన కాళ్ళ కింద తన రూపాయితోనే బతకాలి అని తెలిసేసరికి, సుభద్రకి, భవ్యకి చాలా సిగ్గుగా అనిపించి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అయినా కూడా వల్లి ఎవరిని ఒక మాట కూడా అనదు. అరవింద్ గారు, నా కూతురు చాలా సంతోషమైన వార్త చెప్పింది. తనకి ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో మీలాంటి మనుషుల మధ్య నా కూతుర్ని ఉంచడానికి అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నా కూతుర్ని మీరు ఎలాంటి మాటలు అన్నారో నేనింకా మర్చిపోలేదు. మీ మాటల వల్లే నా కూతురు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి తను మళ్ళీ సంతోషంగా బతుకుతూ ఉంటే తన కాపురంలో మీరు నిప్పులు పోయరు అని నేను నమ్మను. నిజంగా ఎవరినైతే మీరు తక్కువ అంచనా వేశారో మళ్ళీ నా కూతురు చెంతకే వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే మనిషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు చెల్లమ్మ, బావగారు అని ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీకి బాగానే బుద్ధి చెప్పారు. వల్లికి కూడా ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతోనే ఉండాలి అని చెప్పి, మీరందరూ ఇక్కడ ఉండండి. నేను అమ్మ వాళ్ళతో ఉంటాను. కావాలి అంటే నేను డెలివరీ అయ్యాక ఇక్కడికి వస్తాను అని చెప్పి, ఇంద్రాణి దగ్గరికి వెళ్ళి పెద్ద ఆవిడ అని కూడా చూడకుండా, ఇంద్రాణి చెంప మీద గట్టిగా కొట్టి, "నువ్వసలు ఆడదానివేనా? నీ మనవడి భార్యనే కదా నేను. నేనేం పాపం చేశానని నాకింత పెద్ద శిక్ష వేశావు?"
పిల్లలవ్వకుండా రోజు నాకు దేంట్లో ఒక దాంట్లో టాబ్లెట్స్ కలిపి ఇచ్చిన సంగతి నాకింకా తెలియదు అనుకుంటున్నావా? నీ బాగోతం మొత్తం ఇంట్లో సీసీ కెమెరాల్లో చూసినప్పుడే అర్థమైపోయింది. నేను తాగే పౌడర్‌లో ఆ టాబ్లెట్స్ నాకు ప్రతిరోజు మిక్స్ చేసి నేను తాగేలా చేశావని కూడా అర్థమయ్యింది. నేను డైరెక్ట్‌గా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడకుండా అలా వాడేలా చేశావు చూడు. నీ తెలివికి మెచ్చుకోవచ్చు. నిజంగా ఇప్పుడు నేను కడుపుతో ఉండి కూడా మీ దగ్గర ఉండాలి అంటే చాలా భయమవుతుంది నాకు. రేపు నా పిల్లలు పుట్టాక కూడా వాళ్ళని కూడా నువ్వేం చేయలేవని గ్యారంటీ ఏంటి? ఈవిడ మాత్రం ఇక్కడే ఉంటే నేను పిల్లలు పుట్టాక కూడా ఇక్కడికి రాలేను ధీరజ్. మీ అమ్మని ఎంత త్వరగా వాళ్ళ ఇంటికి పంపిస్తే అంత బావుంటుంది. అత్తయ్య గారు, లేకపోతే మనం ఉండడానికి ఈ నీడ కూడా ఉండదు అని వాళ్ళ అత్తగారికి కూడా కఠినంగా చెప్పేసి పుట్టింటికి బయలుదేరుతుంది వల్లి చాలా సంతోషంగా. ఒక మనిషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అమ్మా. మీ అమ్మ చేసిన ఘనకార్యం వల్ల దానికి పిల్లలు కలగలేదు. మీ అమ్మ అడ్డమైన టాబ్లెట్స్ అన్నీ నా భార్యకి ఇచ్చింది. అందువల్ల ఇప్పటి వరకు వల్లికి ప్రెగ్నెన్సీ అవ్వలేదు. ఇన్ని రోజులు మేము బయట ఉన్నాం కాబట్టి దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. నిజంగా అది మీ దగ్గర ఉంటే సంతోషంగా ఉండలేదు. నా పిల్లలు పుట్టాకే నా భార్యని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే అది మీ అందరిలో సంతోషంగా ఉంటుంది అని నేను కూడా అనుకోను అని చెప్పాడు ధీరజ్ వాళ్ళ అమ్మ మొహం మీదే కొట్టినట్టే. దాంతో వాళ్ళ అమ్మ అన్న కనికరం కూడా లేకుండా ఆవిడని ఊరికి పంపించేశారు సుభద్ర. 9 నెలల తర్వాత ఒకరు కాదు, ఇద్దరు. అబ్బాయి, అమ్మాయి ట్విన్స్‌కి జన్మనిచ్చింది వల్లి. తనని ఎన్ని మాటలన్నారో తలుచుకుంటూ వాళ్ళిద్దరిని తన ఒడిలోకి తీసుకొని, వాళ్ళని ఫీలవుతూ, అందరూ అన్న మాటలు గుర్తు చేసుకొని, ఇప్పుడు వాళ్ళిద్దరూ తన చేతుల్లో ఉండేసరికి నిజంగా దుఃఖం అసలు ఆగలేదు వల్లికి. మీకోసం ఎంత ఎదురు చూశాను నాన్న నేను. మమ్మీ దగ్గరికి రావడానికి మీరెందుకింత సమయం తీసుకున్నారు? మీకోసం నేనెంత ఏడ్చానో తెలుసా? అని కూతుర్ని, కొడుకుని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటే ధీరజ్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పిల్లలు పుట్టాక అరవింద్ గారు మనవడు, మనవరాలికి వాళ్ళ ఇంట్లోనే చాలా గ్రాండ్‌గా పెద్ద ఫంక్షన్ చేశారు. విరాజ్ పోగొట్టిన ఆస్తులు అన్నీ ధీరజ్ మళ్ళీ అతడి వర్క్‌లోకి దిగి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొచ్చుకున్నాడు. అలాగే అతడి వర్క్‌తో ఇంకా ఎక్కువగా సంపాదించడం మొదలుపెట్టాడు. విరాజ్‌కి కూడా వేరేగా బిజినెస్ బాధ్యతలు అప్పగించి విరాజ్, భవ్యని వేరేగా ఉంచాడు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలిసి రావాలి అని చెప్పి. ఇక ప్రసన్న, సుధీర్ వాళ్ళ కొడుకులతో సంతోషంగా ఉన్నారు. భవ్యకి ఆస్తులు అన్నీ పోయి తోటికోడలు డబ్బులు తింటున్నప్పుడు సిగ్గు వచ్చి భర్త తెచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెడుతూ భర్తని, పిల్లల్ని సంతోషంగా చూస్తూ ఉన్న దాంట్లో హాయిగా బతకడం నేర్చుకుంది. వాళ్ళ అమ్మని కూడా తన దగ్గరికి తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇక సుభద్ర, అనిల్ గారు పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కూతురు దగ్గర చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇక అరవింద్, కవిత గారు ఇటు కొడుకు పిల్లలు, ఇటు కూతురు పిల్లలతో చాలా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇక ఇటు మన ధీరజ్ వల్లి కొడుకు, కూతురుతో చాలా సంతోషంగా ఉంటూ వాళ్ళ ఫస్ట్ ఇయర్ బర్త్‌డే చాలా గ్రాండ్‌గా చేసి, అదే రోజు మళ్ళీ మన వల్లి ఇంకోసారి ట్విన్స్ బేబీస్ అని గుడ్ న్యూస్ అందరికీ చెప్పి ఫుల్‌గా పార్టీ ఇచ్చారు అందరికీ. శుభం. చాలా త్వరగా ఎండ్ చేశాను అని తెలుసు. కానీ ఇది ఒక కాంపిటీషన్‌కి రాసిన స్టోరీ. అందుకే త్వరగా ముగింపు పలకాల్సి వచ్చింది. అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు అందరికీ చాలా నచ్చింది అని అర్థమైంది. అలాగే ఇట్లాంటి మరొక స్టోరీతో అతి త్వరలో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి రేపటి నుండి వచ్చే 'లవ్ యూ' కన్న స్టోరీని కూడా ఇలాగే ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.